fresh beat. Face out, face out. Hey papa, 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 oh papa, 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 re papa, 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 papa. Teenage girls na jaddu college guys na pattu break este shake ni kellera. నా ఫ్యాన్స్ లేత సొగసరి లేడీసు నన్ను తలుచుకు రొమాన్స్ చెయ్యగలిగిన గడసరి యువకుడు. Zip zap zip. Zip zap zip zap zip zap zip zap. Hey, hi. Oh, welcome to Star Mahila 2000 plus. హాయ్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బాగున్నారా? అబ్బా మీరు నా అంత బాలేరబ్బా. మీరు హాయ్ చెప్పండి గట్టిగా. చూడండి మన కోసం ఎంత మంది వచ్చారో, టీవీ ముందు కూర్చొని ఉన్నారు. మనం ఏం మాట్లాడతాము ఏం ఆడతాము చూడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. మనం ఎలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చాము అని వాళ్ళకి తెలియదు కదా ఈ రోజు టీనేజర్ స్పెషల్ ఎపిసోడ్ అని. అవునా కదా? మన అందరము 10th క్లాస్ ఫినిష్ అయిపోయి ఇప్పుడు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతున్న ఈ టైంలో, ఈ వెకేషన్ లో మనం ఏం చేస్తున్నాము? మనము స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఓకే, ఈ రోజు పాటలు చాలా బాగా పాడతారు కదా ఆయన. అదే మనకి పాడతా తీయగా ప్రోగ్రామ్ కూడా వస్తుంది కదే. నీకు తెలుసు కదా ఆయన పాటలు అంటే నువ్వు చెవి కోసుకుంటావు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన బర్త్డే ఇవాళ. నిజంగా పెద్ద ఫ్యాన్ నేను ఆయనకి. ఆయనకి హ్యాపీ 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 బర్త్డే అసలు. అలాగే ఏంది అది ఆ సినిమా పేరు? యమదొంగ. చూసావా? చూసాను. నువ్వు కూడా చూసావు కదా? మనం కలిసే కదా వెళ్ళాం ఆ రోజు స్కూల్ బంక్ కొట్టి. బాగా గుర్తుంది. అమ్మ వాళ్ళు చూస్తున్నారు ప్రోగ్రామ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవాళ మనం. ఓకే, యమదొంగ హీరోయిన్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది అమ్మాయికి. ప్రియమణి బర్త్డే ఇవాళ. ప్రియమణికి కూడా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ప్రియమణి. ఓకే, సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని నేను నీకు పరిచయం చేస్తాను. అదంతా తర్వాత. మేమంటే లంగావణిలు వేసుకోవచ్చు, నువ్వెందుకో లంగావణి వేసుకుని వచ్చేసావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నిన్న నన్ను ఇంట్లో నుంచి తీసుకొచ్చిన కాదే, నువ్వు చూడిదార్లు ఇంకా బాగుంటావని చెప్తున్నాను కదా. నువ్వు నాకు తెలుసు, నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నా గురించి అట్లా మాట్లాడి నువ్వు. అది కాదు, నువ్వు అలా ఫీల్ అయితే ఎలా చెప్పు. అమ్మమ్మ అంటే నాకు లంగావణి బాలేదా? అది కాదు. మరి ఇద్దరం ఒకటే స్కూల్ కాదా? అంతే. స్కర్ట్స్ లోనా? వద్దే, నువ్వు అలాంటి ఐడియాలు ఇస్తే మా డైరెక్టర్ అది కూడా ఇస్తారు. ఏజ్ ఎంత సుమా? నీ ఏజ్ నా ఏజ్ ఒకటి కదా? 10 years బ్యాక్ కాదు, ఇప్పుడు చెప్పు. నోరు మూసుకో. మీ అమ్మ మా అమ్మ ఒకటేసారి అడ్మిషన్ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి మన ఇద్దరిని ప్రూఫ్ ఉందా సుమా? సరే, నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రూఫ్ ఏంటి? పక్కన నేను చూపిస్తాను కదా. నువ్వు బంగారం కదా, మరి పో. వీళ్ళందరికీ బాగా కుళ్ళు. నాకేమో మొన్న 78% మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్ లో, వీళ్ళకేమో 72 వచ్చింది. అందుకని దీని పేరు తన్మయి. ఇది నేను ఒకటే బెంచ్ లో కూర్చొని చదువుకున్నాము. ఇది చదవడం చాలా తక్కువ, నా దగ్గర నుంచి కాపీ కొట్టింది చాలా ఎక్కువ. ఇంకా చెప్పు నువ్వు నీ గురించి. నా పేరు తన్మయి, నేను కర్నూలు నుండి వచ్చాను. కర్నూలు నుండి వచ్చానని చెప్పుకుంటూ ఉంటది అంతే. సుప్రియ, దీని పేరు సుప్రియ. దీనికి చదువు కన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఇష్టం. పాటలు, డాన్సులు, ఊని రాగాలు బాగా తీస్తూ ఉంటదని మా టీచర్ చెప్తూ ఉంటది. చెప్పు. నా పేరు సుప్రియ, నేను నెల్లూరు నుంచి వచ్చాను. సుమా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా? అదిగో చూసావా ఎట్లా మస్కా కొడుతుందో నాకు.
ఇవాళ ఈ ప్రోగ్రామ్ యాంకరింగ్ నాకు ఇచ్చారని చెప్పి నేను పాయింట్లు ఎక్కువ ఇస్తానని నాకు ఫుల్ సోపు రాస్తుంది అమ్మ. వద్దు, నేను స్నానం చేసుకొని వచ్చా. సాయి సుష్మా. హాయ్, నా పేరు సాయి సుష్మా. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బానే చదువుతుందిలే పాపం, చాలా కష్టపడి చదువుతుంది. చాలా సార్లు నా నోట్స్ కూడా ఏమైనా రాసి పెట్టింది. చదువుతున్నాను. థ్యాంక్స్ ఏ. దివ్యమాలిక. నా పేరు దివ్యమాలిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మనం ఒకటి 10th క్లాస్ చదువుకుంటున్నాను. అలా అన్నావు, బాగుంది. నువ్వు పాటలు బాగా పాడతావు కదే, ఏది పాడు. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా, విరిసిన పూమాలగా వెన్నుని ఎదవారగా తలపును రేపాలిగా పాలా, పరదాలే తీయగా పరుపే దిగనీయక పవళింప ఇంతగా మీరా, కడవల్లో కబ్బాలు సుడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలక కలికి ఈ కొనుకేల తెల్లవారు వచ్చెనమ్మ. మంచి పాడావే. థ్యాంక్ యూ. ఎప్పుడు నువ్వు ప్రేయర్ సాంగ్ మాత్రమే పాడటం వింటూ ఉంటాం కదా స్కూల్లో. నీ ట్రైనింగ్ కదా. మరి అంత షాంపూ వేయకు నాకు. నేను తలస్నానం కూడా చేసుకొని వచ్చా. సరే గానీ పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు 10 పాయింట్లు ఇచ్చేస్తున్నా, ఓకేనా? స్టార్ మైలో మన ఫస్ట్ రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. ఏవే బలంగా వేవే, ఒక్కొక్కటి వేయి. అబ్బా, ఈ పిల్లకి అసలు బలమే లేదు. సుష్మా, గట్టిగా ఇవి అదిగో పడిపోయింది చూడు అక్కడ, మళ్ళీ వెనక్కి పడిపోయింది. వెళ్ళవి అక్కడ రెడీ ఉంది. ఇక్కడ ఇట్లాగే తిని ఇక్కడి నుంచి ఆడాలి. టైం వేస్ట్ అయిపోయింది, తొందరగా తొందరగా. ఒక్కటి వెనక్కేసాయి. ఏంటి అన్నిసార్లు ఎగిరిపోయింది ఫోర్క్ చేతిలోంచి? అయ్యా, ఎగురుతూనే ఉంది. నీకు బలమే లేదే. మంచిగా నీకు మటన్ సూపులు అవి తాగించాలి. 9 18 19 20 21 22. స్కూల్లో ఉన్నప్పుడు చాలా కథలు అడుగుతూ ఉంటావు కదా నన్ను. ఇప్పుడు అడుగు, స్కూల్ అయిపోయింది, మన కాలేజ్ కదా, ఇంకొంచెం మనం ధైర్యంగా ఉండాలి. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా నీకు? కోటి గారికి సున్నాలు ఉండడం ఏంటి? కోటి గారికి కాదు, కోటికి. కోటికా? కోటికి సున్నాలు ఎందుకుంటాయి? కోటికి సున్నాలు లేవుగా. ఉంటాయిగా. కోటి అని రాస్తే సున్నాలు ఎందుకుంటాయి? ఉంటాయి. ఎలా ఉంటుంది చెప్పు. కోటి రాస్తావా, కోటిలో ఇక్కడ ఇలా పెడతావా, ఇదొకటి, టీలో ఇది ఇక్కడొకటి ఇక్కడొకటి. వామ్మో, దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. చాలా. తెలుగు మాస్టర్ గారు రాకేష్ గారికి అసలే చాలా కోపం ఎక్కువ. ఇలాంటి తెలుగు నువ్వు చదువుకున్నావు అని తెలిస్తే నువ్వే నేర్పించావని చెప్తానులే. నేను నేర్పించుంటే నేను సమాధానం చెప్పాలిగా. అబ్బా, ఏమో కావాలని చెప్పలేదేమో. ఎందుకు నేను కావాలని చెప్పకుండా ఉంటాను? నేను ఎప్పుడైనా అలా చేశాను? లేదు సుమను, ఎంతైనా చూడవే నా గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుతుంది. ఊరుకుండు. అందుకే దీని సంగతి మనం రాకేష్ మాస్టర్ గారికి చెప్పేద్దాం. 1 2 3 గో. అనవసరంగా నీకు 2 సార్లు ఫోర్త్ స్లిప్ అయిపోయి సరిగ్గా ఆడలేకపోయావు. అదే కూడా కొంచెం గట్టిగా పట్టుకొని ఉంటే నీకు ఇంకా పాయింట్లు వచ్చేసాయి. నువ్వు అక్కడ రెడీగా ఉండు. వెళ్ళు, అప్పుడే ఆడకు నేను చెప్పేంత వరకు.
తన్మయి పాడావు నువ్వు. థ్యాంక్ యూ. 9, 18, 27 27 పాయింట్లు వచ్చాయి నీకు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే అస్సలు చిన్నోళ్ళ మాటలు అసలు విననే వినరు కదా. మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా. సరేలే చూద్దాం. స్టార్ట్. రెడీగా ఉండే. ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఫాస్ట్గా వేయాలి ఫాస్ట్గా. దివ్యమాలిక 9, 18, 19 పాయింట్లు వచ్చాయి నీకు. అవును నేను చూస్తుంటే నాకు ర్యాగింగ్ చేయాలనిపిస్తుంది. ర్యాగింగ్ చేయాలనిపిస్తుందా? పాట తీసుకొని ఆనందమైన పాట ఏడుస్తూ పాట. ఆనందమైన పాట ఏడుస్తూ పాడాలా? రాలిపోయే పువ్వా నీకు అది సాడ్ సాంగే కదా. కాదు, అది ఆనందమైన పాట. నీకు కావచ్చు, అందరికి కాదు. అంటే ఆ పాట మనము హ్యాపీగా ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు. వద్దు. రాలిపోయే పువ్వా నీకు రాగాలి. ఇదిగో 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 ర్యాగింగ్ అంటే మేం చెప్పినట్టు వినాలి. సరే ఇప్పుడు ఏంటంటావు? ఆనందమైన పాటని బాధగా పాడాలి. నీ పాట ఉందా? వచ్చు కదా, అదే మనం పాడుకునే వాళ్ళం కదా. అవునే, అంతాక్షరిలో. అది ఏడుస్తూ పాడు. చలిగా అల్లింది కిలికిలిగా గిల్లింది ఈ వైపే మళ్ళింది మనసు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను ఆపలేను. చిటపట చిందేసింది అటు ఇటు దూకేసింది అయిపోతోంది. అంతేరా, అంతే వచ్చి నాకు పాట, అందుకే నేను పాడలేకపోతున్నా. అయిపోయిందా ర్యాగింగ్? అప్పుడే ఒకసారి కిందకొచ్చు. సరిగ్గా ఇదే నేను సరిగ్గా కూర్చోవడం. 10. నువ్వు నీ చోటు పట్టుకొని నువ్వు తీయాలి. నీకు ఇలా చేస్తే సిల్క్ చాక్లెట్ ఇస్తాను. గుంజీలా పొంగు పొంగాలి. గుంజీలంటే నాకు హాఫ్ బాడీ వంగుతుంది, మిగతా హాఫ్ వంగదుగా. పోనీ నీ అమాయకమైన మొహం చూస్తుంటే నాకు ర్యాగింగ్ చేయాలనిపించింది. నాది అమాయకమైన మొహమా? అనిపించావు గానీ నువ్వు బయటికి రావే, నీ సంగతి చెప్తాను. ఇక్కడ నన్ను ర్యాగింగ్ చేసావు కదా, నెక్స్ట్ రౌండ్ లో నువ్వు పాయింట్లు ఎట్లా సంపాదించుకుంటావో నేను చూస్తాను. నీ కుళ్ళే కుళ్ళు. మొన్న మ్యాథ్స్ మాస్టర్ హేమంత్ గారు నాకు 100 out of 100 ఇచ్చారని నీ కుళ్ళే నాకు తెలుసు. 98 మార్కులు వచ్చాయని. 98 మార్కులు నీకు ఎందుకు వచ్చాయో నాకు తెలిసే. రాకేష్ మాస్టర్ కి పచ్చళ్ళు ఇష్టం కదా అని నువ్వు 2 కిలోలు తీసుకెళ్లి ఇచ్చావు ఆయనకి, అందుకని ఆయన నీకు ఎక్కువ మార్కులు వేసాడు. లేకపోతే వేస్తాడా? తెలుసా నీకు? ఆ పచ్చడిలో ఉప్పు ఎక్కువ వేసినా కారం ఎక్కువ వేసినా తింటాడే పిచ్చోడు. గో. ఆగవే, ఇంకా ఆడనే లేదు. అందుకేనే నీకు అన్నిట్లో తొందర ఎక్కువ. నేను చెప్తూనే ఉన్నానుగా, నేను కూడా నిన్ను కోడిలాగా కూర్చోబెట్టి నీకు బర్డ్ ఫ్లూ తెప్పించకపోతే నా పేరు సుమ కాదు. నన్నే కూర్చోబెడతావా నువ్వు? అప్పుడే కాదు, ఆమె అవ్వని ఆడు. తొమ్మిది 18 27 పాయింట్లు. చూసావా,
చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మీ అందరికన్నా తక్కువ పాయింట్లు దివ్య మాలికకు వచ్చాయి. Yes. ఈ సందర్భంలో నాకు ఒక పాట పాడాలనుంది. పాట. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. నాకు అదే కావాలి. చాలు చాలు. సుమా నాకు క్వశ్చన్ అడగనా? అడుగు. భూకాయల సినిమాలో రావణాసుడు ఎవరు? భూ కైలాస్ సినిమాలోనా? రామారావు గారు. ఎవరు? పాత సినిమా కదా అడుగుతుంది. మరి ఆలోచించు. సంపూర్ణేష్ బాబు. నీ ఫ్రెండ్ అని ఎందుకు చెప్తావు? నీకు తెలిసిపోయిందా? నాకు తెలుసు కదా. మొన్న ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపించాడు తెలుసా? నేను చూసా. నేనే ఆ ఫోటో చూసి జడుచుకున్నా. పంపించేద్దాం ఓకే అనుకున్నా గానీ మళ్ళీ కళలోకి వస్తాడేమో అని కంగారు పడ్డాను. చెప్పు ఎవరు? చెప్పు. భూ కైలాస్ రావణాసుడే. పిచ్చుందనుకున్నాను గానీ పైశాచికత్వం ఉందనుకోలేదే. నువ్వు అచ్చం మన డ్రిల్ మాస్టర్ నాగపూరి నరేష్ లో తయారవుతున్నావు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ బిందు మాధవి, పక్కన పిక్చర్స్. సుప్రియ, ఆవకాయ బిర్యానీ. ఓకే చూద్దాం కరెక్టా అని. నువ్వు ఆవకాయ బిర్యానీ చెప్పావు కాబట్టి నువ్వు బిర్యానీ ట్రీట్ ఇవ్వాలి మాకు. ఎప్పుడెల్లా? నీ ఇష్టం. ఈ షో అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం. నువ్వు నేను రాజీవ్. నీతో రాజీవ్. నెక్స్ట్ సెలబ్రిటీ హే బాలు గారు. హ్యాపీ బర్త్డే బాలు గారు. బాలు గారు పక్కన పిక్చర్స్. అది మర్చిపోయారా మీరు? క్లూ ఇవ్వసుమా. అయ్యా క్లూ ఇవ్వసుమా. వాళ్ళిద్దరూ కలిసి ఒక డాన్స్ కూడా చేస్తారే. పాట గుర్తుందే, సినిమా గుర్తులేదు. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే. దివ్య మాలిక. ప్రేమికుల రోజు. ఏంటి? ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజా? నీకు కావాలి, నీకు కావాలి. చూద్దాం. ఆపండి. ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. పోయింది. ప్రేమికుడు కరెక్ట్.
ప్రేమికుల రోజు కాదు, ప్రేమికుడు. ప్రేమ అనేది వచ్చింది కదా మధ్యలో, ఇచ్చేయచ్చు కదా. అయితే పాయింట్లు. ఇచ్చేస్తారా? ప్రేమ ఖైదీ, ప్రేమికుల రోజు, ప్రేమాభిషేకం, ప్రేమకి పట్టాభిషేకం, ఎన్ని సినిమాలు ప్రేమ ప్రేమికుల రోజు రెండు సింక్ అయ్యాయి లేదా? సింక్ అయ్యాయి. ఈ బాత్రూమ్ సింక్ లో అయ్యాయి -6. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరి చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. సాని సా సారగార సాని సాని పని సా. అయ్యో పోయాయి పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు, పక్కన పిక్చర్స్. దివ్యమాలిక, క్షేత్రం. క్షేత్రం. సరే చూద్దాం. ర్యాగింగ్ చేస్తూ నన్ను కింద కూర్చోమని చెప్పావు. దేవుడున్నాడే, దేవుడున్నాడు. నువ్వు కూడా కింద కూర్చున్నావు, చూసావా? ఎవరికి ఏది రావాలో ఏది కావాలో చూస్తాడే ఆ పైవాడు ఉన్నాడు. అవును, మొన్న తెలుగు క్లాస్ లో నువ్వు ఎక్కడికో సినిమాకి వెళ్ళావని విన్నాను. అదంతా పక్కన పెట్టి -6 ఇప్పుడు. ఇంతకీ సినిమా పేరేంటో తెలుసా? హోమం. అది హోమం జరుగుతుందా? నెక్స్ట్ సెలబ్రిటీ ప్రియమణి, పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? క్లూ ఇవ్వ సుమా. చండీ రాణిలో రాణి తీసేయండి. సుప్రియ, చెండి. చండి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నువ్వడిగింది చేస్తాలేని అందమ్మమ్మ తోడు. అష్టలక్ష్మి 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 అష్టలక్ష్మి, వాట్స్ ద ప్రాబ్లం? నీ చేస్తాని కష్టం. అష్టలక్ష్మి 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 అష్టలక్ష్మి, వేర్స్ ద ప్రాబ్లం? దిస్ ఇస్ నాట్ టు కమ్. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ పోసాని కృష్ణమురళి గారు, పక్కన పిక్చర్స్.
మెంటల్ కృష్ణ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 6 పాయింట్లే. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మెడీలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా పొగరుతో పోటెక్కి ఉన్న పోటుగాడికి సలాము చేసుకో. సబుతో సినీ నటుడు సుమన్ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రకి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారు. అది ఏ సినిమాలో? అన్నమయ్య. కరెక్ట్ ఆన్సరే. నీకు 6 పాయింట్లు. చూసావా, నేను క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడడం వల్లే కదా నీకు అన్ని విషయాలు తెలిసాయి. తీసుకో. సుప్రియ 3, తన్మయి 3. నటి ప్రియమణి హీరోయిన్ గా చేసిన తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్స్. ఏ ఎవరే అతగాడు, బి పెళ్ళైన కొత్తలో. పెళ్ళైన కొత్తలో. అయ్యా, పాయింట్లు పోయాయి. ఎవడే అతగాడు? ప్రియమణి ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? యమదొంగ. వా, చాలా ఈజీగా వచ్చేసింది కదా. దీనికి మన క్వశ్చన్ పేపర్లు కూడా ఇంత ఈజీగా వస్తే ఎంత బాగుండేదో. అందరం డిస్టింక్షన్ లోనే పాస్ అవుతాం. తీసుకో. సాయి సుష్మా 3, తన్మయి 2. చెప్తున్నాను వద్దు. నువ్వు తీసుకో, అది ఆడుతుంది తర్వాత మీ అందరి దగ్గర లాగేస్తుంది. నేను చెప్తున్నాను. దివ్యమాలిక 1. అభిమానులు ఎస్పి బాలు అని పిలుచుకుంటారు. అయితే ఆయన పేరులో పి అంటే ఏమిటి? ఆప్షన్స్. ఏ పండితారాజ్యుల, బి పాద బ్రాహ్మణ. పండితారాజ్యుల. శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం. తీసుకో. వద్దు వద్దు. సాయి సుష్మా 3. హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళవేయని సల్లేగాని చక్కగా పెళ్ళైపోని అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని లట్టమై పట్టమై పట్టుకోకాయాని సొంతమై అందమే అప్పగించని. నీకు అదేం పాడిపోతులే. నీ నుంచే వచ్చాయి. ఛీ, ఏం మర్చిపోయావా? ఆపు. చూస్తున్నారు. మూసుకో. స్టార్ట్ చేయి. ప్రియమణి హీరోయిన్ గా చేసిన క్షేత్రం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ గోపీచంద్, బి జగపతి బాబు. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. తీసుకో. సుప్రియ 3. ఇప్పుడు నువ్వు ఒక పాట పాడాలమ్మా. చిత్తం. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచినానందర తీవర అతేనెలనే ఓ తుమ్మెదవై రాగి పొమ్మంటానా యౌవనమే నీ పరమై పులకించే నేల నాయదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా. ఓ ఓ ఓ, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఇప్పుడు నువ్వు ఇదే పాట ఏడుస్తూ పాడాలమ్మా. నువ్వేనా ర్యాగింగ్ చేసేది? మాకు తెలుసు. పాడు. మనోహర అది అది నాకు అదే కావాలి. హృదయమునే ఓ మధువనిగా మలచినానందర తీవర
ఆ తేనెలనే ఆ తేనెలనే. ఏయ్, 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 ఏయ్. చాలు చాలు ఆపు 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 ఇంకా పాడకు చాలు. భారతదేశ చరిత్రకారులు తెలివైన మూర్ఖుడు అని ఎవరిని అన్నారు? ఆప్షన్స్. ఏ జునా ఖాన్, బి షేర్ షా. జూనా ఖాన్. బానే ఉన్నాయి నీకు ఏదో తెలివితేటలు. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్స్. సుప్రియ 3. మన భయం. నీకు భయమా? పిన్నివా? పగ్గలు కొట్టు. ఓ నీకు భయమా? భయం బాగా దొరికావు. పగల కొట్టు. వద్దు, హెల్ప్ చేయవా? కొట్టాల్సిందే. భయం భయం. పగలగొట్టు. దొరికావమ్మా, దొరికావు. నీకు తెలుసా బెలూనే బెలూనే నువ్వు పగలగొట్టే పద్ధతి చూసి అదే ఆత్మహత్య చేసుకుంది. నువ్వు హత్య చేయలేదాన్ని, దాని గాలి అదే తీసేసింది పుస్ అని. ఎల్లు. ఇదిగో నువ్వు అలా అంటే మళ్ళీ ముద్దు పెట్టేస్తాను. పెడతావు పెడతావు, నాకు తెలిసిందిగా నీకు వీక్ పాయింట్ ఏంటో. ఈసారి నీకు 100 బలూన్లు ఇచ్చి గేమ్ పెట్టిస్తా. ఎవరు మిగిలింది? నువ్వేగా. ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా నన్ను పడగొట్టావు తింటానా. ప్రియమణి నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ రగడా, బి డాన్. రగడ. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్స్. సుప్రియ 3. నా గుండెల్లో తింటానా. ఎస్పి బాలు ప్రభుదేవ తండ్రి పాత్రని ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్. ఏ ప్రేమికుడు, బి ప్రేమదేశం. ప్రేమికుడు. కరెక్ట్. ఇందాక కూడా వచ్చింది, నువ్వు చెప్పలేదు. సుప్రియ 3. నా గుండెల్లో తింటానా. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ బోలు చిత్రం బోలు. ఫస్ట్ పిక్చర్. దివ్యమాలిక చెప్పు. కే విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు అయితే మరి విశ్వనాథ్ గారి సినిమాలోనే ఏదైనా ఒక పాట పాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ, చంద్రకళా పూనోదయాలయ నిలయ. నువ్వు ఇంత బాగా పాడుతున్నావు కాబట్టే నువ్వు చేసే అన్ని తప్పుల్ని క్షమించేస్తున్నాం మేము. చూద్దాం. ఆరు పాయింట్లు. తర్వాత చిత్రం. సుప్రియ. ఆమని. చూద్దాం. ఆమని కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. సుప్రియ. ఎస్పి బాలు గారు. ఏ చూద్దాం. బాలు గారి బర్త్డేకి అక్కడ సన్మానం కూడా జరిగిపోతుంది. నీకు 6. నెక్స్ట్ చిత్రం. దివ్యమాలిక చాలాసేపు అయింది, నిద్రపోయావా? లక్ష్మి గారు. ఏ లక్ష్మి గారు? మిథునం మూవీ లక్ష్మి గారు. ఓ సరే చూద్దాం. కరెక్ట్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం.
దివ్యమాలిక. తబు గారు. 6 పాయింట్. నెక్స్ట్ చిత్రం. సాయి సుష్మా. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇప్పుడు నేను గేమ్ చూపిస్తానే, మీరు అందరు మంచిగా చూడండి. ఇదిగో ఇక్కడ బాల్ పెట్టారు కదా, దీన్ని మీరు ఈ రోడ్ లో నుంచి ఇలా తీసుకొచ్చి ఆ రోడ్ లో నుంచే తీసుకెళ్ళాలి. మరి అదిగో బయటకు వెళ్ళిపోయిందంటే అయిపోయింది. మళ్ళీ ఇంకొక బాల్ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ స్పూన్ లో స్టార్ ఉంది కదా, ఈ స్టార్ పట్టుకొని దీన్ని ఇలా తీసుకొని రావాలి. ఎన్ని గేమ్స్ ఆడామే మనం కాలేజ్ లో, ఇది ఆడలేరా మీరు? అదిగో అలా 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 హై అలా పడిపోతే మీకు 6 పాయింట్లు. ఓకే, గో. స్టార్ పట్టుకున్నావా? స్పూను పెట్టు పెట్టు, ఆడు తొందరగా. నన్ను చూస్తావేంటి? 1 మినిట్ టైం ఉంది నీకు ఆడడానికి. కంగారు పడకే, కూల్ గా ఆడు. సమ్మర్ లో కూల్ కూల్ గేమ్ అంటే ఇదే. ఏ స్పూన్ సరిగ్గా పట్టుకో. అయ్యో, స్టార్ దగ్గర ఇలా పట్టుకో. ఇదిగో ఇలా పట్టుకో, స్పూన్ ఇలా పట్టుకొని ఇలా తోస్తే నీకు ఈజీగా వెళ్తుంది చూడు. మెల్లిగా మెల్లిగా, కూల్ కూల్. అయ్యో రామచంద్ర, అయితే నేను బాగానే ఆడానమాట. బా ఎంత టెన్షన్ పడ్డావో. ఎగ్జామ్స్ లో కూడా ఇలాగేనమ్మా, వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయకుండా టెన్షన్ పడిపోయి వదిలేస్తారు. సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. మెల్లిగా స్టార్ మార్క్. స్లో స్లో వదిలేసి అదే వెళ్ళిపోతుంది. అంతే. స్లో స్లో. సో 1 2 3 అంటే నీకు 18 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో.
ఆరు పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. నీ టార్గెట్ 5 బంతులు వేయడం. అలాగైతే నువ్వు విన్ అవుతావు, లేకపోతే సుప్రియ. గో. ఐదు బంతులు అంటే ఇంకా ఒక్క బంతి కూడా పడలేదే. ఇంకా 5 వేసుంటే నువ్వు విన్ అయిపోయి ఉండేదానివి. సారీ. పోనీలే, ఫీల్ అవ్వకు. ట్రావెలింగ్ సెట్. ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడిన ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చుంటుంది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో విన్నర్ ఎవరో తెలుసా? నా బెంచ్ మేట్ స్టార్ యువతి, నా ఫ్రెండ్ సుప్రియ. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh ప్రియా ప్రియా, oh my ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. సో కాలేజ్ లైఫ్ లాగా ఉండేటువంటి మా స్టార్ మహిళ ప్రోగ్రామ్ ని మీరు రోజు ఇలాగే చూస్తూ ఉండండి. అండ్ నీకు డిన్నర్ సెట్ 4 బర్నర్ స్టవ్. అదండి, దీని ఇంటికి వెళ్దాం మనం. వెళ్దాం పద. బాయ్ బాయ్. ఏమనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది. విడిగా నిన్ను దానను నీకేం కానివ్వను, కదిలే నీ కళకు ప్రాణం నేను. ఏమంటావో ఏమంటావో, ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా.